స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న హైదరాబాద్ నుంచి వరంగల్లో ఉన్న ఆ డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కావచ్చు, ఇతర ఇష్యూలు మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కనిపించింది. ఇక్కడ నుంచి కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి ఆయన అధికార పార్టీ కండువ కప్పుకున్నాడు. ఇక్కడ తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరు సీనియర్ నాయకులు. నా దగ్గర ఆటో కార్మికులు చాలా మంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు తీసుకొని వచ్చింది. అటు ఉచిత బస్సు వల్ల మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆటో కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది అప్పుడు ఈ 2 ఏళ్ళు అవుతుంది దగ్గర వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఏమన్నా మారిందా? సరే, మీ సమస్య అంటే ఉచిత బస్సు వల్ల సమస్యగానే ఉండిపోయింది. ఏమన్నా మారిందా ఈ 2 ఏళ్ల కాలంలో? మారిందండి. నాకు రుణమాఫీ అయింది, రైతు బంధు పడ్డది, ఇందిరా మిల్లు వచ్చింది, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇందిరా మిల్లు అంటే జాగా ఉంటే 5 లక్షలు ఇచ్చిండు, ఎట్లా అన్నట్టు? జాగా ఉంటే నిన్ననే ముగ్గు కోసామండి మేము. జాగా ఉంటే ముగ్గు కోసాము, ఇంకా శాంక్షన్ అయినాయి ఇండ్లు మాత్రం. అంటే ఇప్పుడు నీకు 5 లక్షలు వచ్చినాయని? 5 లక్షలు రాలేదండి, ముగ్గు కోసాము. మా బిల్డింగ్ కడుతుంటే డబ్బులు వస్తాయట. అంటే విడతల వారికి ఇస్తాడు కొంత కొంత? విడతల వారే. నీకు 5 లక్షలకు ఇల్లు అవుతుందా మరి? అవుతుంది అంటే చదువుకోవాలన్న, ఇక మొత్తం ప్రభుత్వానికి మొత్తం భారం ఇస్తే బాగుంటది కదా. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ఎక్కడ కట్టలేదా? మా ఊర్లో అయితే చాలా తక్కువ కట్టారు, 2-3 విలేజ్లు తప్ప ఎక్కడ కట్టలేదు. కొంత బెటరేనా? ఇప్పటి వరకు బెటర్ అని ఏం చెప్పలేము, కాకపోతే 5 ఇయర్స్ ఉన్నది కాబట్టి 5 ఇయర్స్ వరకు చూడాలి. ఇప్పటి వరకు అయితే బెటర్ ఉందండి. ఆయన 10 సంవత్సరాలు చేసిండు, ఈయన ఇంకా 2 సంవత్సరాలు చేసిండు, 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి. మీరు ఎన్ని నెలల నుంచి చెప్తారు ఆటో? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. 18 ఏళ్లలో ఈ ఆటో మీద ఆధారపడరు కాబట్టి ఏమైనా సంపాదన ఉంటుందన్నా? సంపాదన సంపాదించుకుంటే లేకుంటే సంపాదించుకునే ఖర్చు పెట్టుకుంటూ ఉండదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు ఏమైనా ఇబ్బంది అవుతా ఉండేనా? ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతా ఉంది? ఇప్పుడు ఇబ్బంది, గతంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ సంవత్సరం 2 నెలల బట్టి మాత్రం ఈ ప్రభుత్వం చేయబట్టి మా ఆటోలు చాలా ఇబ్బంది అవుతుంది. స్ట్రగుల్ లో ఉన్నాం, ప్రతి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఉంది. వీళ్ళు ఏమంటారు అంటే ఆటో కార్మికులకు ఇబ్బంది అవుతుందంటే మరి మహిళలకు కూడా హామీ ఇచ్చాను ఉచిత బస్సు అని చెప్పి, వాళ్ళకు కూడా నెరవేర్చకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు. ఆ క్రమంలో ఆటో కార్మికులకు ఇబ్బంది అవుతుంది అని అంటారు. అది వాస్తవం. హామీ ఇచ్చినప్పుడు ఆలోచించండి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సరైంది కాదు. అది మాకు చాలా అందరికి, అన్ని కుటుంబాలకు దెబ్బ అయింది. అదే బస్సులో ఆ లేడీస్ పోయే వాళ్ళే రేవంత్ రెడ్డిని తిడతాను. అందులో మేమెంత ఆటో డ్రైవర్లు మేము తిట్టినా ధర్నాలు చేసినా ఏం కాదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అది ఉండవలసిందే ఉంటది. ఆయన తీసేస్తే అధికార పార్టీ కాకుండా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా పూడలు చేస్తారు. ఒకటే కంటిన్యూ ఉంటుంది, మా పర్సనల్ గిచ్చినే ఉంటాయి. ఇప్పుడు మీకేమన్నా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏమన్నా ఆటో కార్మికులకు హామీలు ఏమైనా ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. మీకు ఇవ్వలేదా? సంవత్సరానికి ఏమో ఇస్తాను అనుకుంటా, 12,000 ఇస్తానని, కానీ ఇంతవరకు దాని గురించి దాచిపురాదే లేదు. అడిగింది లేదు, ఇచ్చింది లేదు. దాని గురించి అప్లికేషన్ పేపర్ ఇచ్చింది కూడా లేదు. అలాంటిది ఏం లాంటిది లేదు. మరి నా బీఆర్ఎస్ నుంచి కలిసి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోండి మీ ఎమ్మెల్యే, ఆయనకి ఎప్పుడైనా కలిసిరా మరి? 100% దొంగ కడేస్తారు, 100% దొంగ కడేస్తారు. మా ఊరికి 6 నెలలలో డాంబర్ రోడ్డు పోయిస్తానే తాటికొండ గ్రామానికి ఈ రోజు వరకు రోడ్డు విస్తిగతులు లేని పరిస్థితుల్లో మేము ఇబ్బంది పడతాను. అదే కడేసారితో నేను ఫోన్ లో మాట్లాడి, నా పేరు మారపల్లి శ్రీనివాస్, మాట్లాడితే నిధులు లేవు, రాదు, శాంక్షన్ కాదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. వాస్తవం. మీ పార్టీ మాట్లాడప్పుడు ఏమైనా చెప్పిండా మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు? డాంబర్ రోడ్ పోయిస్తాను టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ లో వాళ్ళ బిడ్డ కావ్య మేడాన్ని గెలిపించుకోవడానికి కూడా అదే మాట చెప్పి ఈ రోజు వరకు కూడా మా డాంబర్ రోడ్ వాళ్ళలేదు. దాని గురించి మేము 100% కనీసం ఏంటంటే దొంగ అని నేను చెప్పగలుగుతా. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు, ఈయన వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు. కొంత టైం ఇవ్వాలంటా ఉన్నారు కదా. ఇక టైం ఇవ్వాలంటే ఇప్పుడు వీళ్ళు అప్పులు అని చెప్తాను. అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు గవే అప్పులు కదా. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా కనీసం తెలుసు కదా మరి కాంగ్రెస్ అప్పులో పడి ఉంటుంది, దాంట్లో పోతే నేను చేయలేనా అని. మరి ఈరోజు ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది కాంగ్రెస్ లకు? నేను కాంగ్రెస్ కార్యకర్తనే మాట్లాడుతున్నా. నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తనే. ఆయన రావడం వల్ల మాకు నష్టం ఏం జరిగింది తప్ప మాకు లాభం ఏం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్పన్నా, నేను చాలా నియోజకవర్గాలు తిరుగుకుంటూ వస్తా ఉన్నా, గ్రౌండ్ లో ఎక్కడ తిరిగినా గానీ మీ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తా ఉంది. మీ నాయకులకు ఎందుకు అర్థమైతలేదు? మా నాయకులకు అందరికీ అర్థమైంది. కాకపోతే తనలో ఉన్న ఇల్గిడ్ ఏంది అని అంటే కనీసం దృష్టిలో పడితే ఎవరినైనా ఎదుగునియాడు, ఆయన పెట్టుకుంటే మనం ఏం చేయలేము. ప్రభుత్వము సహకరించినప్పుడు మనం కూడా ఏం చేయలేము అనేసి తగ్గించుకొని ఉండడం తప్ప కడెన్సీఆర్ అనే వ్యక్తి ఆయన సొంత నిధుల కోసం, సొంత భార్య పిల్లల ఆయన బిడ్డను ఎదగడం కోసం ఆయన ఆ పార్టీ నుంచి ఈ పార్టీ రావడం జరిగింది. దాని వలన మా అందరికి దెబ్బ అయింది. కాళ్ళ మీద పడ్డట్టు ఆయన పైన డబుల్ బెడ్రూమ్స్ ఏడాది
అది గన్పూర్ నియోజకవర్గంలో జరిగిందని అన్నారు. తన గురించి నాకు తెలియదు. కొత్తపల్లి క్యాండిడేట్ అతను పెద్దపల్లి దగ్గర ఉండడం జరుగుతుందట. అదే విలేజ్ లో లేని వాళ్ళకి ఎందుకు ఇస్తాము, విలేజ్ లో ఉన్న వాళ్ళకే ఇస్తాం అనేసి అదేదో జరిగిందట వాస్తవం. సో మీ పార్టీ పైన అయితే వ్యతిరేకత ఉంది? 100% ఉన్నది. మా పార్టీలో కనీసం రావడం వల్ల కాంగ్రెస్ అనేది ఎదగనీయడు. అందులో తనకున్న తన దగ్గర తిరిగే వాళ్ళకే డెవలప్మెంట్ అనేది 100% ఉంటది. అది రెడ్డి రాజకీయం ఈ రోజు కాదు, ఏ రోజు నుంచో టీడీపీలో ఉన్నప్పటి నుంచి, టీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా గదే రాజకీయం చేస్తాడు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎట్లుంటది అంటే పార్టీ మారిన వాళ్ళ దగ్గర మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది, సంబంధించిన కేసు కోర్టులో ఉంది కదా, ఉప ఎన్నిక వస్తే మళ్ళీ కడియం సిఆర్ గెలుస్తాడా? గెలవాడు సార్, 100% గెలవాడు. గెలవనీయం కూడా. అందులో నేను మాత్రం సపోర్ట్ చేయను. నేను కానీ ఆయనకున్న బలగాన్ని కూడా నేను సపోర్ట్ చేయను. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి సపోర్ట్ చేస్తావు మరి? నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ లో కడియం ఉండకుండా వేరే వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి ఇస్తాం, లేదు అంటే అపోజిట్ పార్టీ వాళ్ళకైనా ఇస్తాం కానీ కాంగ్రెస్ కి తను ఉంటే. పార్టీలో ఉండి కాంగ్రెస్ కి ఒకటి వేయను. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ ని తొక్కిపెట్టండి కదా. అదే కాంగ్రెస్ లోకి వచ్చి అప్పుడే కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను నిలబడతానట మేము కూడా ఇష్టపడే వాళ్ళమే. టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ వచ్చిన కాబట్టి కాంగ్రెస్ పాత కార్యకర్తలను తొక్కిపెట్టిన రాజకీయం చేస్తాను కాబట్టి మాకు ఆ బాధ ఉంది కాబట్టి మేము ముందు ఉంటాం. బిడ్డ కోసం అయితే 100% తన బిడ్డను డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఆయన నిజవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తాను ఒక మాట ఇచ్చి చేయకుండా డబ్బులు ఇవ్వని ఈ రోజు వరకు కూడా ఏం చేస్తలేరు. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చెప్తున్నా? నేను 1999 చెప్తున్నా. ఎన్ని ఏళ్ళు అవుతుంది కాబట్టి? 26 సంవత్సరాలు. 26 ఏళ్ళు. ఎంత సంపాదించామన్నా 26 ఏళ్ల కాలంలో? ఒక ఇల్లు కట్టినా, ఎకరం భూమి కొన్నా. అప్పుడు మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ బస్సుల వల్ల ఆటో దెబ్బతింది. అప్పుడు ఎంత వస్తుండే ఒక రోజుకి? ఇప్పుడు రోజుకి 1000 రూపాయలు వచ్చింది, 1000 పైన వచ్చింది. ఇప్పుడైతే ఏం లేదు. ఎవరు బెటర్ అన్నా, కేసీఆర్ బెటర్, రేవంత్ రెడ్డి బెటర్ మీకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కేసీఆర్ చూస్తే ఆయన సొంత ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు కొంతమందికి రేవంత్ రెడ్డి బెటర్ ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఈ బస్సులో ఉచితం బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు దెబ్బ అయింది. కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, బండ్లు పైన కట్టలేని వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మనం సూసైడ్ కూడా వేరే విలేజ్ చేసుకున్నారు. ఆటో డ్రైవర్ బండి పైన గుంజుకపోతే ఏం చేయాలి పరిస్థితిలో చనిపోయారు. ఈ ఉచిత బస్సుతో చాలా బాధాకరం. ఆటో డ్రైవర్ ఇబ్బంది, ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది అవుతా ఉందా? ఇబ్బంది అవుతుంది. చెప్పురా మీ ఎమ్మెల్యేకి ఎప్పుడన్నా మీ సమస్య చెప్పుకున్నారా? ఎమ్మెల్యే అంటే మా దగ్గర రానియడు, ఎస్సీలోనూ రానియడు, ఆయన దగ్గర రానియడు. ఇక్కడ వాళ్ళకు ఆయన ఎవరైతే చెప్తారో వాళ్ళే పోవాలా, ఇంకో చెప్తే వాళ్ళ మీద కేసులు పెడతాడు. కులం పిచ్చి ఉంటుందా? కులం పిచ్చి ఉంటది, ఎస్సీలో దగ్గర రానియడు అసలు. రాజయ్య పెట్టుంటే మంచిగా ఉంటుండే, రాజయ్య మంచిగా ఉండే. ఇలా సమస్యలు వస్తే చెప్పేస్తే అయినది, కానీ ఈయన కాదు. రాజయ్య కొద్దిగా ఆగమాగం చేస్తామని చెప్పి ఆయన పక్క జరిపి కదా. ఈయన కడియం చేయాలి ప్రచారం, అది కడియం చేయాలి. సొంత రాజకీయాల కోసం ఎంత దూరాన పోతాడు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మీ అంచనా ఎట్లుంటుందా? కడియం గెలిచే అవకాశం ఉంటుందా? లేదు. ఎవరికి అవకాశం ఉంటుంది మరి? ఇంకా వేరే పార్టీ వాళ్ళకి వేస్తాం కానీ కాంగ్రెస్ కు కడియం ఉంటే. బీజేపీకి ఏమైనా స్కోప్ ఉందా ఇక్కడ స్టేషన్ కనుక? బీజేపీ లేదు. ఇప్పుడు కేసీఆర్ తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి కొద్దిగా బెటర్ అని మీరు అంటున్నారు. మీరేనా మీరే నుంచి చెప్తారు? నేను 10 years నడుపుతున్నాను. 10 ఏళ్ల నుంచి చెప్తాను. మీరు అన్న ఒక ఇల్లు కట్టిండంట, మీరు ఏమైనా ఇల్లు అటువంటిది ఏమైనా కట్టిదా? నేను మామూలుగా ఒక ఇల్లు కట్టుకున్నాను, రేపు ఇల్లు ఒకటి వేసుకున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా చేసిండా మీకు స్పెషల్ గా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఫ్రీ బస్సు పెట్టినా కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు చాలా ఇబ్బంది ఏర్పడది. మాకు ఆటోలో అసలు వెళ్తలేవు. డైలీ ఒక 200-300 కంటే ఎక్కువ అయితే సంపాదించలేకపోతే కష్టం అవుతుంది. 200 కూడా కష్టంగా ఉంది. కూడా గడవ ఇంకా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు సరే నేను వచ్చి కొంత 2 ఏళ్ళు అవుతా ఉంది కదా, కేసీఆర్ ఉన్నప్పుడు మీకు స్పెషల్ గా ఏం చేసిండు అంటే ఉచిత బస్సు వల్ల మీకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది? అప్పుడు ఆటోలు కూడా ఎవరు పట్టుకోపోయేది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు అన్ని విధాల ఎక్కడికి వెళ్ళినా ఆటోలు పట్టుకుంటారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు, పట్టుకుంటారు. పోలేవు ఎక్కడైనా పట్టుకుంటారు పోలీసులు కూడా. అప్పుడు కేసీఆర్ అప్పుడే బాగుండేది. అంతే. ఇప్పుడు ఈ కడియం సిఆర్ వచ్చిపోతుంటాడానే పార్టీ మారిన తర్వాత? ఇప్పుడు ఒక్కసారి వస్తాడు కానీ అసలు పట్టించి కూడా రోడ్ అయితే అసలు మొట్టే పట్టించుకో, ఘోరంగా ఉంది రోడ్డు తాటికొండకైతే. ఏమనుకుంటే ఇప్పుడు మీరు ఊర్లలో ఇప్పుడు మీరు అందరు కలుస్తారు కానీ యూనియన్ ఉంటుంది కదా మీకు, కాంగ్రెస్ పార్టీ పైన మీ ఆటో యూనియన్ ఏమనుకుంటా ఉన్నారు? అరే మళ్ళీ ఓటేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిన అనుకుంటున్నాం. కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ కి అవకాశం ఇచ్చినామే, మార్పు అంటే ఆనాడు ఆప్షన్ అయినా కనిపిస్తే ఈయనకు అవకాశం ఇచ్చినాము. కొంత టైం ఇవ్వాలి, ఇంకా 3 ఏళ్ళు టైం ఇవ్వాలి అంటారు కదా. ఇప్పటికే టైం ఇచ్చి ఇప్పటికే ఒక్క పని కూడా ఏం చేస్తారు, ఇంత శూన్యం ఉన్నది. కేసీఆర్ 10 ఏళ్ళు అవకాశం ఇచ్చాం కదా, ఈయన కూడా కొంత టైం ఇస్తే మనం చేస్తాడేమో. కష్టం. మీరు చెప్పండి. కేసీఆర్ చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే, ఈ 5 ఎకరాల లేపు రైతు బంధు ఇచ్చేది ఉంటే బాగుండు.
ఇప్పుడు 50 ఎకరాలు 60 ఎకరాలు 100 ఎకరాలకి ఇచ్చి ఇప్పుడు అప్పు చేసిండని అంటాను. మరి సరే అది అయ్యింది అయిపోయింది. అది ఇప్పుడు ప్రభుత్వం నడిచేది ఏంటంటే అట్లా చెప్పినా ఎవరైనా చెప్పినా అట్లా సాల్వ్ చేసినా అయిపోవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్పులు చేసిండు అని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా అంటాడు, మరి ఈయన నెలకు 350 కోట్లు బస్సుకు గవర్నమెంట్ కు కడతాడు. మరి ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఇస్తుండా, లేకపోతే జనాలని అది చేసి ఇస్తుండా, అది ఒకటికి కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలని అప్పులు చేసి చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు మీకు నెలకు 12,000 ఇస్తా అని చెప్పిండా, మీకు ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు కదా. ఇవ్వకుంటా ఇప్పుడు పనులన్నా కరెక్ట్ నడుస్తే అయిపోతుంది కదా. అట్లా మీకు వ్యవసాయం అటువంటిది ఏం లేదా? వ్యవసాయం లేదు, ఆటో మీదనే బతకాలి. ఇప్పుడు మీరు ఈ ఆటో తప్పించి ఇంకో పని కూడా ఏం చేయలేదు, అలవాటు అయింది కాబట్టి ఏం చేయలేము. ఏ పని పోయినా ఎవరు తీసుకోరు, మమ్మల్ని పిలువరు. ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో మీరు తిరుగుతా ఉంటారు కానీ అన్ని ఊళ్ళు తిరుగుతారు కదా, ఈ స్టేషన్ కనుక నియోజకవర్గం ఏమన్నా మారిందా? ఏం మారలేదు, ఏం డెవలప్ కాలేదు. ఏం ఎట్టున్న కొంగడి ఎక్కడేసిన కొంగడి అక్కడే ఉన్నది. ఈ కడియంసీఆర్ పార్టీ మారినందుకన్నా మీ నియోజకవర్గం ఏమన్నా మారాలి కదా? మారలేదు, ఇంతవరకు ఎలాంటిది ఏం మారలేదు. ఏమంటారు, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మీరు ఎటువైపు ఉంటారు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? బీఆర్ఎస్. 10 ఏళ్ళు చూస్తాం కానీ ఆల్రెడీ ఆయన ఇబ్బంది పెడుతున్నా. ఆయన ఎవరికి రైతుకు ఇబ్బంది పెట్టలే, ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టలే. నదులు, కాలువలు, నీళ్లు ఇప్పుడు ఎక్కడ ఏ కుంటకు పోయి ఏ చెరువుకు పోయి ఎండే ఉన్నాయి నీళ్లు. అప్పుడు నీళ్లు ఎప్పటికీ యథావిధిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెర్లు నిండినాయి, కాలువలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. పంట పొలాలు కూడా మంచిగా పండింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పంటలు ఎండిపోవడం, చెర్లు నీళ్లు లేకపోవడం చాలా ఇబ్బందికరమైన, రైతులకు చాలా వరకు నష్టం వచ్చింది. వీళ్ళు ఏమంటారు అంటే ప్రతి దానికి మీరు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చట్లేదు అంటే, అరే కేసీఆర్ ఆగం చేసిండు, అప్రపాలు చేసిండు, కొంత టైం ఇవ్వండి అంటారు కదా. అంటే ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. 3 ఏళ్ల టైం ఏం చేస్తారు? ఏం చేయలేదు.